మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు చెప్పారు. బీఆర్ఎస్ కి ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు చెప్పిన రాధాకిషన్ రావు అయితే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదాలున్న షంబీపూర్ రాజుపై రాధాకిషన్ రావు నిఘా పెట్టినట్లు చెప్పారు. కడియం శ్రీహరితో ఉన్న రాజయ్య విభేదాలపై నిఘా పెట్టానని రాధాకిషన్ రావు వాంగ్మూలం ఇచ్చారు. అలాగే తాండూరు ఎమ్మెల్యేతో పట్నం మహేందర్ రెడ్డి దంపతులకు విభేదాలు ఉండటంతో వారిపైన కూడా నిఘా పెట్టానని రాధాకిషన్ రావు క్లారిటీ ఇచ్చేశారు. సో మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అయితే అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, రాధాకిషన్ రావు వాంగ్మూలంలో కొందరి నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆయన ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వారి కుటుంబ సభ్యులపై కూడా నిఘా పెట్టానంటూ కూడా చెప్పడం జరిగింది. డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కూడా సంచలన విషయాలు బయటకు వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఏదైతే ఇప్పటికే అదుపులోకి తీసుకున్న రాధాకిషన్ రావు కావచ్చు, అదేవిధంగా మిగతా పోలీస్ అధికారులు అన్ని విషయాలు బయట పెడుతున్న పరిస్థితి. మొత్తంగా వీళ్ళు వెల్లడించిన విషయాలతో కూడా సంచలనం అయితే వెలుగుకు వస్తున్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్లో ముఖ్య నేతలని టార్గెట్ చేస్తూ వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేయడం, వాళ్ళ కదలికలపై నిఘా పెట్టడమే కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్న ఎవరైతే నేతలు ఉన్నారో ఆ ముఖ్య నేతలందరి కూడా ఫోన్ ట్యాప్ చేయడం, వాళ్ళ కదలికలపై నిఘా పెట్టడం, వారికి ఆర్థికంగా సహకరిస్తున్న ఎవరైతే వ్యాపారవేత్తలు కావచ్చు, ఇతర వ్యక్తులు వాళ్ళకి సంబంధించిన ఫోన్లపై కూడా ట్యాపింగ్ పెట్టడం, వారిని బెదిరించడంతో పాటు ఇలాంటి కలాపాలు కూడా చేస్తున్న పరిస్థితి. దీనికి అంతటి కూడా రాధాకిషన్ రావు కూడా అప్పట్లో దీనికి సంబంధించి అధికారిగా ఉన్న రాధాకిషన్ రావుని అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా ఈ విషయాలన్నీ బయట పెడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డిని ప్రధానంగా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కొయ్యగా మారిన నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి కదలికలు, అదేవిధంగా కుటుంబ సభ్యుల కదలికపై కూడా నిఘా పెట్టడం, అక్కడ సపరేట్ ఆయన ఇంటి పరిసర ప్రాంతాల్లో ఒక వార్ రూమ్ను ఏర్పాటు చేయడం, ఇప్పుడు కదలికలపై నిఘా పెట్టడం అనేది తెలిసిన విషయం. అయితే ఈ నేపథ్యంలో కూడా వీటికి సంబంధించి కూడా ఎవరైతే ముఖ్య నేతలు, ఇప్పుడు అన్ని జిల్లాలకు సంబంధించిన ముఖ్య నేతలు, ఏదో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్న ఎవరైతే ముఖ్య నేతలు వాళ్ళందరి కోసం కూడా ట్యాపింగ్ చేయడం అదొకటి. అదేవిధంగా ఆ జిల్లాల్లో కూడా ప్రత్యేకంగా వార్ రూములు ఏర్పాటు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఏదైతే ఈ ఫోన్ వాళ్ళ కదలికలపై కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇటు రాధాకిషన్ రావు, అదేవిధంగా ఇటు ప్రభాకర్ రావులకు కూడా చేరవేయడమే వీరి అధికారుల ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యంలో కూడా పెద్ద మొత్తంలో నాయకులు ఇప్పటికే చాలామంది కూడా బయటకు వచ్చిన పరిస్థితి. ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ నేతలు కూడా ఇటు డీజీపీని కలిసి ఫిర్యాదు కూడా చేశారు. తమ ఫోన్ ట్యాపింగ్ అయింది సందేహం ఉంది, ఖచ్చితంగా విచారణ చేసి దానికి సంబంధించిన న్యాయం చేయాలంటూ కూడా ఇప్పటికే డీజీపీని కూడా కొంతమంది గతంలో కూడా కలిసిన పరిస్థితి. ఈ కోవల్లో కూడా ఏదైతే మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కావచ్చు, మరి ఇతర నేతలు కూడా డీజీపీని కలిసి ఫిర్యాదు చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా తాజాగా ఏదైతే ఇటు బీజేపీ నేతలను కూడా ప్రధానంగా టార్గెట్ చేసిర్రు, అదేవిధంగా ఏదైతే ఎంపీగా ఉన్న అరవింద్తో పాటు బండి సంజయ్, ఈటల రాజేందర్ ఫోన్లు కూడా ట్యాప్ చేశారని కూడా ఇప్పటికే రాధాకిషన్ రావు కూడా చెప్పిన పరిస్థితి. మరొక వైపు ఏదైతే జానారెడ్డి కొడుకు కుమారుడు ఉన్న ఏదైతే ప్రస్తుతం ఇప్పుడు నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న రఘువీర్ రెడ్డిది కూడా ఫోన్ ట్యాప్ చేశారని చెప్పిన పరిస్థితి. మరొక వైపు మొత్తం ఈ అక్టోబర్ నవంబర్లో కూడా ఈ విఐపీలకు సంబంధించిన మొత్తం ట్యాపింగ్ వ్యవహారాలు కూడా మొత్తం జరగడంతో పాటు ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు ముందు నివేదిక వీళ్ళకు అందించడం ఎవరెవరికి అధికారులు. ఎందుకంటే ప్రధానంగా ఎన్నికల్లో కూడా ఆర్థికంగా నాయకులకి ఆర్థిక అంశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరెవరైతే వీళ్ళకి ఆర్థికంగా ఎవరు దోహదపడుతున్నారో వాళ్ళందరినీ కూడా ట్యాప్ చేయడం, మరొక వైపు కూడా నేతల కదలికలు ఎవరెవరిని కలుస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా పెద్ద మొత్తంలో కూడా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్లో చేరతారని కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా కూడా వాళ్ళ కదలికని కూడా గమనించి కదలికలను ఎప్పటికప్పుడు చేరవేస్తూ వాళ్ళని ఏదైతే బీఆర్ఎస్ నేతలు కూడా బ్లాక్మెయిల్ చేసిన పరిస్థితి, అప్పట్లో దీనికి సంచలనంగా మారిన పరిస్థితి. సో ఈ వ్యవహారాలు మొత్తం నడిపించి అంటే ఈ రాధాకిషన్ రావు కావచ్చు, అదేవిధంగా ఇటు ప్రభాకర్ రావు కావచ్చు, ఇటు తిరుపతి అన్న, అదేవిధంగా నరసింహరావు, ఇతర ఏదో ప్రణీత్ రావు, వీళ్ళే మొత్తం పెద్ద మొత్తంలో ఈ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారాన్ని ఏదైతే ఎప్పటికప్పుడు చేరవేస్తున్న పరిస్థితి. అయితే బీఆర్ఎస్ ముఖ్య నేతల
ఏదైతే ఆదేశాలతోటే కూడా చేరవేశారని కూడా తెలుస్తుంది. అదే తాజాగా కూడా రాధాకిషన్ రావు హరీష్ రావు పేరు కూడా బయట పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఆ హరీష్ రావు ఆదేశాలతో కూడా కొన్ని ఏదైతే ఒక మీడియా సంస్థకు సంబంధించిన యజమాని డైరెక్ట్ టచ్లోకి వెళ్ళి కూడా అది సంబంధించి అక్కడ వార్ రూమ్ ఏర్పాటు చేసి కూడా అక్కడ ఏదైతే ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని కూడా నడిపించినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తంగా రాధాకిషన్ రావు అయితే సంచలన విషయాలు అయితే బయట పెట్టారని కూడా చెప్పొచ్చు. దీపిక, శ్రీనివాస్, ఇక మొత్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుపై రాజకీయ పార్టీల నేతల స్పందన ఎలా ఉంది? అంటే ఇప్పటికే ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. ఖచ్చితంగా ఇది అంటే దేశంలోనే ఇది మొదటిసారి ఈ కేసు, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా పెద్ద కేసు, అదేవిధంగా ఇది సంచలనంగా దేశవ్యాప్తంగా మారిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్గా తీసుకున్నారు. ఖచ్చితంగా ఎవరైనా ఈ ట్యాపింగ్ వ్యవహారంలో దోషులు అయితే ఖచ్చితంగా వాళ్ళు శిక్ష తప్పదంటూ కూడా ఇప్పటికే మంత్రులు కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మరొక వైపు చట్టం తన పని తాను చేసుకోబోతుంది, దోషుల్ని ఎవరైనా శిక్ష తప్పదని కూడా ఇప్పటికీ చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా తాజాగా రాధాకిషన్ రావుని కూడా అదుపులోకి తీసుకొని అన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరొక వైపు ప్రభాకర్ రావు కూడా ఇప్పటికే లుకౌట్ నోటీస్ జారీ చేసిన పరిస్థితి. ప్రభాకర్ రావు కూడా అరెస్ట్ చేస్తారంటూ కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా ప్రభాకర్ రావు కూడా ఒకవేళ అదుపులోకి తీసుకుంటే మాత్రం ఇంకా మరిన్ని విషయాలు బయటికి రావడంతో పాటు కూడా పూర్తిగా ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పూర్తి వివరాలు అయితే బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.